సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం చిట్కుల్లోని పెద్ద చెరువులో భారీగా చేపలు మృతి చెందాయి. దాదాపు 10 టన్నుల చేపలు చనిపోయినట్లు మత్స్యకారులు తెలిపారు. సుమారు ₹1 కోటి ఆస్తి నష్టం జరిగిందన్నారు. 100 కుటుంబాలు చెరువు మీదనే ఆధారపడి జీవిస్తున్నాయని చెప్పారు. ప్రభుత్వం తమను ఆదుకోవాలంటున్నారు మత్స్యకారులు. చనిపోయిన చేపల శాంపిల్స్ సేకరించి ల్యాబ్కు పంపారు ఫిషర్ డిపార్ట్మెంట్ అధికారులు. ఘటనపై కాంగ్రెస్ నేత నీలం మధు స్పందించారు. నష్టపోయిన మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు పటాన్చెరు కాన్స్టిట్యున్సీ పటాన్చెరు మండలంలో చిట్కుల గ్రామంలో పెద్ద చెరువులో హఠాత్తుగా చేపలు చనిపోవడం జరిగింది. అక్కడ నుంచి మత్స్యకారులు అందరూ కూడా నాకు ఫోన్ చేయడం జరిగింది. ఆ ఫోన్కు రెస్పాండ్ అయ్యి నేను అందుబాటులో లేను, నేను అవుట్ ఆఫ్ స్టేట్ ఉన్నా కాబట్టి అక్కడ ఉన్న అధికారులతోటి మాట్లాడి పీసీబీ తోటి పోలీస్ డిపార్ట్మెంట్ తోటి మత్స్యకారుల అధికారులతో అందరితో మాట్లాడినా రివ్యూగా మాట్లాడి వాళ్ళకు న్యాయం చేయాలి అని చెప్తే అధికారులు కూడా ఫీల్డ్ మీదకి వెళ్ళి అక్కడ ఎంక్వైరీ చేసి ఏం జరిగిందో చూసి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని చెప్పారు. ఖచ్చితంగా మత్స్యకారులకు అందరికీ కూడా తోడుండి నేను వచ్చిన వెంటనే మత్స్యకారులకు ఉండి భరోసా ఉండి ప్రభుత్వం నుంచి రావాల్సిన సాయం కూడా నేను చేయించి నా నుంచి కూడా నేను ఎప్పుడూ మత్స్యకారులకు అందుబాటులో ఉండి